హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన క్రికెట్కి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది ఎల్ఎస్సీ అయితే వెళ్ళిపోతుంది. మ్యాచ్ నెంబర్ 4 మరి ఎల్ఎస్సీ వర్సెస్ డీసీ. మరి వీళ్ళిద్దరికి కూడా మరి ముందు ఈ వీడియోలో ఉన్న అటాక్ రికార్డ్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఏంటి, మరి టీం బలబలాలు ఏంటి, ఎవరు విన్ అవుతారు ఏమిటి అనేది మనం ముందుకైతే వెళ్ళిపోదాం. మరి ముందుకెళ్తే డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ. మరి మొత్తం మీద కొత్త కెప్టెన్సీ మారారు, కొత్త జట్లు అనేది వచ్చాయి. కానీ కొన్ని టీమ్స్తో మాత్రం వీళ్ళిద్దరికి కూడా కొన్ని వీక్నెస్ పాయింట్స్ అనేది ఉన్నాయి. మరి ఈ వీక్నెస్ పాయింట్స్ ముందు అయితే మనం అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకున్నా మరి 5 మ్యాచెస్ అనేది జరిగితే 2 మ్యాచెస్తో మాత్రం ఎల్ఎస్జీ అయితే గెలిచింది, 2 మ్యాచ్లకి పరిమితమైంది డీసీ. మరి ఉజ్జీలుగానే ఉన్నాయి. కానీ ఇక్కడైతే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అనేది ఢిల్లీకి అయితే ఉండనుంది అనేది మనం చెప్పచ్చు. ఇక్కడ ఢిల్లీ అనేది హోమ్ గ్రౌండ్గా మరి అయితే ఎంచుకుంది అనేది మనం స్పష్టంగా మనం చెప్పాలి. మరి పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది ఏంటంటే ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే బౌలింగ్ ఎంచుకుంటున్నారు. గత మరి మ్యాచ్స్లో చూసుకున్నా, అక్కడ రంజీస్ మ్యాచ్లో చూసుకున్నా మరి ఎవరైతే టాస్ వాళ్ళతో బౌలింగ్ అనేది ఎంచుకుంటున్నారు. 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ స్కోర్ 272. మరి ఇక్కడ 15 మ్యాచ్లు అనేది ఐపీఎల్ మ్యాచ్లు అనేది జరిగితే చాలామంది ఎవరైతే బౌలింగ్ అనేది ఎంచుకుంటున్నారో చేజింగ్లో చాలా వరకు కూడా అనుకోనించే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. ప్రస్తుతానికి చేజింగ్ మరి మినిమం స్కోర్ వచ్చి 167 అనేది ఉంది, 3గా అయితే ఉంది. నాకు తెలిసినంతవరకు 200+ కానీ వచ్చిందంటే చాలా బెటర్ కానీ నాకైతే మరి అనిపిస్తుంది. ఇక్కడ రైన్ కాస్ట్ మనం చెప్పాలంటే ఒక 30-40% పాటు ఆ రోజు అయితే ఉందని మనం చెప్పాలి. మరి కానీ మ్యాచ్ టైంలో మాత్రం ఉండదు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 20-30% అయితే ఉంది, కానీ ఏదో రైన్ అంటే చినుకులు పడి అలాగ ఆగుద్దేమో మరి అనిపిస్తుంది. మరి ముందు ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి ఆ రోజు. మరి వెదర్ కాస్ట్ ఎలా ఉండబోతుంది ఏంటని బలాలు అయితే డైరెక్ట్గా మనం చెప్పుకుంటే ఎల్ఎస్జీ బలం ఎలా ఉంది ఏంటంటే చాలా బలంగా అయితే ఉంది. కానీ ఇక్కడైతే బౌలింగ్ పరంగా చూసుకున్నా సీనియర్ మోస్ట్ ఎవరు లేని లోటు అనేది ఖచ్చితంగా మరి అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే గాయాల బెరడ అనేది అయితే వరుసగా అయితే ఉందనేది మనం చెప్పచ్చు. ఎందుకంటే ఒకసారి ప్లేయింగ్ లెవెల్ అనేది చూసుకుంటే చాలా వరకు కూడా మిచిల్ మార్ష్, మరి మాక్రమన్, పంత్, పురాన్, ఇలా మిల్లర్, మరి భదోని, అన్బన్, దీప్, మరి మోహిత్ ఖాన్, రవి బేస్మన్, అవిస్ ఖాన్, ఇంపాక్ట్ ప్లేయర్గా సమాధిని ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఇలా చూసుకున్నా ఇక్కడ బ్యాటింగ్ పరంగా చూసుకుని చాలా ఎక్సలెంట్ టీం మరి ఉందని మరి చెప్పచ్చు. మరి చాలా వరకు కూడా వీళ్ళు బౌలింగ్ అనేది ఎంచుకొని చేజింగ్లో బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే చాలా వరకు కూడా గెలిచే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు కూడా హాట్ హిట్టింగ్స్ అనేది ఉన్నారు. అటు పురాన్ కానీ, పంత్ కానీ, మాక్రన్ కానీ, మార్షల్ కానీ, మరి మిల్లర్ అండ్ కిల్లర్ కానీ వీళ్ళందరూ కూడా బాగా రాణించవచ్చు అని చెప్పచ్చు. బదోని కూడా బాగానే రాణిస్తారు, అన్వద్ కూడా చాలా బాగా రాణిస్తారు అనేది మనం చెప్పాలి. ఇక్కడైతే బౌలింగ్ పరంగా చూసుకుంటా అవిస్ ఖాన్ కానీ, మోహిత్ శర్మ కానీ వీళ్ళు మరి గాయాలు ఉన్నాయి. మరి వీళ్ళు ఆడతారా లేకపోతే ఏంటనేది చూడాలి. బెంగళూరు రీహాబిటేషన్స్లో ఉన్నారు. మరి వీళ్ళు ఫిట్ అయితే ఖచ్చితంగా సరే వెళ్ళే ఛాన్స్ ఉంది. మయాంక్ యాదవ్ కూడా గాయం కారణంగా అయితే పక్కైతే ఉన్నారు. మరి ఈ 11 కోట్లు పెట్టి రిటర్న్ అయితే చేసుకున్నారు వీళ్ళు. కానీ ఒకటి మరి అగర్వాల్ వస్తే మాత్రం చాలా బలంగా అయితే ఎల్ఎస్జీ అయితే ఉండే ఛాన్స్ ఉంది. కానీ సెమిస్టంగా రాణిస్తే ఏదన్నా జరగచ్చు, ఏదన్నా ఫినిషింగ్ రోల్ అనేది చెయ్యొచ్చు అనేది నాకు మరి అనిపిస్తుంది. వారి బౌలింగ్లో బాగా అందరూ కూడా కుర్రోళ్ళు అనేది రాణించవలసిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ కానీ ఒకటి బ్యాకప్ ప్లేయర్స్ అనేది ఎవరన్నా గాయం అయితే కొన్ని మాటలు అయితే ఇక్కడ లేదండి, కొంచెం వీక్నెస్గా నాకు మరి అనిపిస్తుంది. మరి ఢిల్లీ చూసుకున్నా, ఢిల్లీ ప్లేయింగ్ లెవెల్లో అయితే చూసుకున్నా చాలా బలంగా అయితే ఉంది. ఢిల్లీ ప్లేయింగ్ లెవెల్ అటు బౌలింగ్లో చాలా బలంగా అయితే ఉంది. కానీ ఇక్కడ కూడా బ్యాకప్ ప్లేయర్స్ అనేది ఎవరికి వాళ్ళు లేరురా అనేది అయితే మనం స్పష్టంగా మనం చెప్పాలి. ఇక్కడ ప్లేయింగ్ లెవెల్ చూసుకున్నా మరి జాకబ్ ఫ్రిడ్జ్ కానీ, డూప్లెసెస్ కానీ, బోర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, సెప్సన్ కానీ, పటేల్ కానీ, మరి ఏ శర్మ నుండి కానీ, స్టార్క్ నుండి కానీ, కుల్దీప్ యాదవ్ నుండి కానీ, మోహిత్ శర్మ నుండి కానీ, నటరాజన్ కానీ, మరి ఇంపాక్ట్ ప్లేయర్గా మరి మోహిత్ శర్మ కానీ,
మరి కరుణ్ నాయర్ మరి బ్యాటింగ్లో కరుణ్ నాయర్ తీసుకోవాల్సిన ఉంటుంది, అంటే తీసుకుంటారు. ఇక్కడ మోహిత్ శర్మ అయితే బౌలింగ్ అయితే తీసుకుంటారు. టోటల్ చూసుకున్న బ్యాటింగ్లో చాలా బలంగా అయితే ఉంది, అటు బౌలింగ్లో కూడా చాలా బలంగా అయితే ఉందనేది మనం చెప్పాలి. మరి బ్యాటింగ్లో చూసుకున్న కేఎల్ రాహుల్ నుండి కానీ మరి డూప్లెసెస్ నుండి కానీ ఫ్రిడ్జ్ నుండి కానీ ఫ్రిడ్జ్ అయితే బీబీఎల్లో చాలా యాక్షన్గా మరి రాణించారని చెప్పచ్చు. మరి సెప్చుసన్ అయితే హార్ట్ హిట్టింగ్ అనేది చేయగలరు. పటేల్ కానీ చాలా యాక్షన్గా మరి రాణించగలరు అనేది మనం చెప్పచ్చు. మిచిల్ స్టార్క్ అయితే బ్యాటింగ్లో రాణించగలరు, చాలా వరకు కూడా బాగానే పర్ఫార్మెన్స్ అనేది చేయగలరని చెప్పచ్చు. స్టార్క్ అయితే మొన్న ఆస్ట్రేలియా కొన్ని మ్యాచ్లో దూరం అయితే గాయం కారణం, మరి ఈ గాయం తర్వాత వచ్చిన మరి ఎలా ఫామ్ కనిపిస్తుంది ఏంటని చూడాలి. మరి ఇప్పుడులాగే స్టార్క్ అనేది ఫామ్ అనేది చేశారంటే డీసీ ఈజీగా విజయం అందించే ఛాన్స్ ఎక్కువగా మరి ఇక్కడ ఉంది అనేది మనం చెప్పచ్చు. మరి బలబలలో చూసుకున్నా ఏం చూసుకున్నా సరే ఎక్కువగా 50-50% అయితే లేదని మరి చెప్పచ్చు. చాలా బలంగా డీసీ అయితే బలంగా కనిపిస్తుందా నాకైతే. మరి ఎల్ఎస్జీ అయితే కాస్త వీక్నెస్ కానీ నాకైతే మరి కనిపిస్తుంది. ఎల్ఎస్జీ కూడా మరి చాలా బలంగా ఉంటే చాలా బెటర్, సమిష్టంగా రాణిస్తే ఈ టీం కూడా ఎల్ఎస్జీకి కూడా తిరిగి లేదు అని మనం చెప్పచ్చు. ఇందాకే చెప్పాను కదా, మరి బౌలింగ్ ఎంచుకొని చేజింగ్లో అయితే ఎల్ఎస్జీ అయితే ఉంది అంటే ఆ మ్యాచ్ అనేది గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువగా మనకి కనిపిస్తుంది అనేది నాకైతే మరి అనిపిస్తుంది. కానీ టాస్ మరి మాత్రం ఎల్ఎస్జీకి అయితే చాలా చాలా కీలకంగా నాకైతే మరి అనిపిస్తుంది. డీసీకి అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఏది ఎంచుకున్నా సరే డీసీ గెలిచే ఛాన్స్ ఉంది నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఎవరు గెలుస్తారు ఏమిటని చూసుకొని పరిస్థితి. మరి డిఫెన్స్ మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా మరి షేర్ అయితే మర్చిపోకండి. బాయ్.